పురుగులాగా స్టార్ట్ అవుతుంది ఆ పిచ్చి అనేది అంటారు కదా. 4-5 years కింద స్టార్ట్ అయింది. పెయిన్ ఎంత వరకు ఎక్స్టెండ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి? పెయిన్ అయితే కంటిన్యూస్ ఉంటుందండి. గ్యాప్ లో ముంబైలో మీరు యాక్టింగ్ క్లాసెస్ కి కూడా వెళ్ళారు. దాని స్కిల్స్ అనేది నాకు తెలిసి ఇంట్రెస్ట్ తోనే పెరుగుతుంటుంది. బయట నుంచి చూసి లోపల ఒక లాగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ లోపల జరిగేది వేరే ఉంటుంది కదా. మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక సినిమా చేస్తే సరిపోతుంది అనుకునే టైంలో అంటే ఫుడ్ దగ్గర నుంచి కూడా చాలా డిఫరెన్సెస్ చూపిస్తారు అని చెప్పేసి అంటారు, మరి బయట టాక్ అది. నాకు ఫుడ్ దగ్గర ఈ రోటీ కప్లో రొమాన్స్కి వచ్చేసరికి కొంచెం బోల్డ్ కంటెంట్. నాకు రొమాన్స్ అంటూ ఏం లేదండి. అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు, బట్ కమిట్మెంట్ ఈజ్ నెసెసరీ అని చెప్పేసి అని అంటుంటారు. ఫిజికల్ కమిట్మెంట్ నాకు లేదు అంటే మీరు చూసారా? నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అకార్డింగ్ టు యూ బెస్ట్ లవ్ స్టోరీస్ చేసే బెస్ట్ డైరెక్టర్స్ ఎవరు? మన తెలుగు వాళ్ళే. అబ్బా, సేఫ్ జోన్ లో ఇది బిగ్ బాస్ కాదు, సేఫ్ ఆన్సర్స్ ఇవ్వద్దు. లవ్ స్టోరీస్ అంటే మణిరత్నం గారు ఫస్ట్, ఓకే. గౌతమ్ వాసుదేవ్ అంటే ఇద్దరు తెలుగు అని చెప్పి తమిళ పేర్లు చెప్తారు. ఇంకా అదే అయిపోయింది అక్కడే. అంటే బేసిక్ గా నాకు తెలుగు ఇండస్ట్రీ కన్నా తమిళ ఇండస్ట్రీ, బాలీవుడ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుందేమో. మేము హెడ్ లైన్స్ వేసుకో, నేను హింట్ ఇస్తున్నా వాళ్ళకి. జస్ట్ డైరెక్టర్స్ వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అండి. అట్లా ఓకే, సఖీ మూవీ 100 సార్లు చూసుంటాం, చూసుంటాం ఈజీగా. నాకు 60-70 టైమ్స్ ఈజీ చూసుంటాను. ఓకే, అట్లా అవి గుర్తుండిపోయినాయి. ఎక్కువ లవ్ స్టోరీస్ ఉంటే ఎందుకు మన లైఫ్ లో కూడా అట్లాంటి క్యారెక్టర్ ఉంటేనే కదా ఎక్కువ సార్లు చూస్తుంటాం. బాగుండేది కదా అట్లా. ఓకే, సో ఎప్పుడన్నా ఒక అమ్మాయి చేతిలో చెంపదెబ్బ తిన్నారా? నేను అంత అవలాగాది కాదండి. నేనైతే తినలేదు. అంటే బేసిక్ గా అమ్మాయిలు హౌలాగడికే పడతారు అని అన్నారంటే మీకు ఎవరు పడడం కాదు, కొట్టించుకోవడం ఇచ్చారు. చెప్పదెబ్బ ఎందుకండి, స్మూత్ గా తిట్టించుకున్నారా? ఎంత ఓపెన్ గా చెప్తున్నారు అసలు. సో ఈగోకి వచ్చేసరికి ఈగో ఎక్కువ ఎవరికి ఉంటది, బాయ్స్ కా గర్ల్స్ కా? చాలా ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. బ్రెయిన్లెస్ పీపుల్ కి ఉంటుంది. దీనికి ఆలోచన ఎందుకండి? సో ఓకే, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్? బిగ్గెస్ట్ ఫియరా? ఇంకేం ఫిగర్ అవుట్ చేయలేదండి. బిగ్గెస్ట్ ఫియర్. మీరు దేనికి భయపడరా? భయపడతాను. ఏదో ఒక భయం ఉంటది ఆ మూమెంట్ కి. అలా అని కదా, లైఫ్ లో ఏదో ఒక భయం ఉంటది. అంటే ఇప్పుడు బేసిక్ మా పేరెంట్స్ తో నాకు ఎక్కువ ఫియర్ ఉంటుంది. ఓకే, వాళ్ళతో. అయితే ఆంటీ అంకుల్ ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. వాళ్ళతోనే ఎక్కువ భయం. ఓకే, మూవీలో మీరు చాలా స్పాంటేనియస్ రియాక్షన్స్ ఇచ్చారు కదా, అంటే ఆ క్యారెక్టర్ మీకు సూట్ అవుతుందనా, లేకపోతే కొంచెం నోటి దూల సీన్స్ కూడా కొద్దిగా ఉంటాయి కదా, అంటే చాలా ఫాస్ట్ రియాక్షన్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్ మీకు సూట్ అవుతుందని ఇచ్చారా, లేకపోతే మీరే నాకు ఈ క్యారెక్టర్ కావాలి అని ఏమన్నా అడిగారా? నేను అడగడం అంటే ఏం లేదండి. అక్కడ మిగిలిపోయిన క్యారెక్టర్ అదొక్కటే నువ్వు ఎక్కువ పంపించిండ్రు. అండ్ దానికి నోటి దూల ఉండొచ్చు కొంచెం. నాకు తెలిసి అయితే ఆ నోటి దూలతోనే కొంచెం క్యారెక్టర్ వర్కౌట్ అయింది. సో ఉంది అయితే నోటి దూల. నాకు కాదండి, దానికి ఇంప్రూవైజ్ చేసినామండి. నేను అడుగుతున్న దానికే అండి, మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? సో వన్ లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్, వన్ వర్డ్ అబౌట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆపర్చునిటీస్ ఎక్కువ, అందరు ఇక్కడికి రండి. అందరు ఇక్కడికే రండి. అంతేనా? ఓకే, సో యాక్చువల్లీ కమింగ్ టు ఇంటర్వ్యూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫుల్ ఆన్ నవ్వుకున్నా నేను. మీకు అనిపించింది? నాకు కూడా బాగా. నన్ను బాగా వేసుకున్నారు అనిపించింది. మీ మీమ్స్ నాకు ముందే కనిపిస్తుండే చూడండి, అది భయం అవుతుంది. నా మీమ్సా? కాదు, మీరు చెప్పింది అవి మీ గురించా? పర్లేదు, మేము మా పని అది, ఎక్కడికో తీసుకెళ్తాం మేము మిమ్మల్ని. ఎక్కడికో తీసుకెళ్తాం, మీరు రారు అంటారు. నేను రాను, మీరు మీమర్స్ తీసుకెళ్తారు. సో వన్, ఇందాక అనుకున్నట్టు మీరు అర్జున్ రెడ్డిది ఒకసారి అదొక వీడియో ఉంది. నెక్స్ట్ ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే ఇందాక నేను అన్నా కదా, పాన్ స్టార్ లాగా మీరు ఇండియన్ పాన్ స్టార్ అయిపోయారు అని అనుకో. మీది ఒక ఆడిషన్ రీల్ వైరల్ చేయాలి అని అంటే మీరు అసలు ఆడిషన్ లో మీరు ఏం చేశారో మాకు చిన్నగా ఇక్కడ చేసి చూపించండి. ఆడిషన్ లో చేయాలి. ఫస్ట్ ఆడిషన్ ఏం చేశారు అంటే, ఇప్పుడు రష్మికది ఆడిషన్ వీడియో బయట మంచి వైరల్ నడుస్తుంది, విజయ్ దేవరకొండది వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఆ రేంజ్ కి వెళ్ళిపోయిన తర్వాత సుప్రజ పంపిస్తాడు. నాకైతే గుర్తులేదు, నేను చాలా ఆడిషన్స్ ఇచ్చిన. సరే ఒకటి ఇప్పుడు చూపియండి. ఇప్పుడు ఆడిషన్ ఇట్లా అదే పెద్ద టాస్క్. సరే ఇప్పుడు నేనే చెప్తా. ఓకే, యాక్షన్. ఆడిషన్ ఇట్లా ఉండేది, నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆడిషన్ అంటే నాకు గుర్తుండే, ఐ వాజ్ నాట్
అంటే ప్రిపేర్డ్ ఏదో చెయ్యాలి లైఫ్ లో ఫస్ట్ టైం ఏదైనా కెమెరా ఫిగర్ పోవాలి అని చెప్పి వచ్చిన. ఆడికి వచ్చినాక ఆయన ఏదో చెప్తుండే, సీన్ ఇచ్చిండు. సీన్ ఇచ్చినాక ఆ సీన్ చేసేసిన, సీన్ అయిపోయినాక నెక్స్ట్ సీన్ ఇచ్చాను, ఇది కూడా చెయ్యి ఒకసారి. సో రెండింటికి వేరే ఎమోషన్స్. ఫస్ట్ ఎమోషన్ నేను కొంచెం నచ్చి సెకండ్ సీన్ ఇచ్చాను. నేను చదివిన ఫస్ట్ నచ్చింది కదా, ఇది చింపేద్దాం అని చెప్పి తీసుకొని చాలా ఓవర్ యాక్టింగ్ ఏదో చేసిన. నాకు ఇట్లా అనుకుంటే ఇట్లా చూసి ఇట్లే కెమెరా ముందు ఆయన కూర్చున్నాడు. అండ్ హీఈస్ ఆల్సో డిఓపి అండ్ డైరెక్టర్ ఫర్ దాట్ మూవీ అనుకుంటా. అండ్ నేను చేసిన ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి నువ్వు ఇట్రా అని పిలిచిండు నన్ను. వెళ్ళిన చూడు అని అన్నాడు. చూసిన మొత్తం అయిపోయినాక ఏం చేయమంటావు అని అడిగింది. అంటే నాకు ఫస్ట్ ఆడిషన్ లైఫ్ లో ఇట్లాంటిది ఇట్లా అడిగింది ఏంది అని. నేనేమంటావు చెప్పుకోనండి, ఏం చేస్తాను డిలీట్ చేసుకోండి అని అన్నాడు. నేను నవ్వుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోయినా. కానీ మెట్లు దిగేటప్పుడు నాకు అనిపించింది, ఏంది ఆడిషన్లు ఇట్లా కూడా ఉంటాయా, లైక్ వాళ్ళకి నచ్చకపోతే సరే మేము మళ్ళీ పిలుస్తాం వెళ్ళండి అని అంటారు అని అన్నారు నాకు. మరి ఇట్లా రా చూడు ఏం చేయమంటావు అని అడిగితే అంటే వేరే లెవెల్ ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టున్నారు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మూవీలో హర్ష సీన్స్ కి వచ్చేసరికి టూ రొమాంటిక్ ఎక్కువ హర్షవి ఉంటాయి. సో ఒకవేళ హర్ష రోల్ మీకు వచ్చి ఉంటే ఎలా చేసేవారు? అంటే ఈ సినిమా చేయకపోతుండే నేను. ఈ క్వశ్చన్ ఎందుకు రొమాన్స్ ఉండడం వల్ల? అంటే నేను ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంత ప్రిపేర్డ్ గా లేను. అంటే ఈ మూవీ చేసేటప్పుడైనా కొంచెం ఇది మెంబర్స్ కి క్యాచీ పాయింట్. ఓకే, నేనేం చెప్పక్కర్లేదు, వాళ్ళే చేసుకుంటారు. ఆన్ స్క్రీన్ కి అయితే నేను ప్రిపేర్డ్ గా లేకుండే రొమాన్స్ చేయడం. అండ్ కొంచెం అదొక డిఫికల్టీ అండి అమ్మాయితో. ఎందుకంటే ప్రైవేట్ గా చేసుకునేది అంత పబ్లిక్ లో చేసి ఎట్లా అంటే కమాన్ ఇంకా ఇంకా అంటుంటే ఏం చేయాలి రా ఇప్పుడు ఇంకా అక్కడ యాక్షన్ కట్ లైట్. ఫర్ సపోజ్ చాలా ఇంటిమేట్ స్పేస్ లో ఇట్లా కూర్చున్నప్పుడు పక్కకు ఒక లైట్ పర్సన్ ఇట్లా కూర్చొని ఉంటాడు చూసుకుంటూ, అమ్మకొల్లి ఇటు ఇటు అనుకుంటూ ఏం చేయాలి ఇక్కడ మరీ ఇంత దగ్గర కూర్చున్నాడు అని. అవన్నీ చూస్తుంటేనే మాకు అనిపించింది, ఇది చేస్తామా అసలు? హర్ష నేర్పించారా తర్వాత ఎప్పుడైనా? వాడికి అలవాటు కాబట్టి వాడు చేస్తూనే ఉన్నాడు. అలవాటు? అయ్యో, వాడి ముందు మూవీలో కూడా ఉన్నట్టున్నాయి వాడికి. ఓకే, సో బాగా ఏడుపు సీన్స్ వస్తే ఏం చేస్తారు? ఇంకేం చేస్తే చాలా అంటే ప్రిఫరెన్స్ ఇస్తారా? బాగా ఏడ్చేదా? మీ ఫేస్ కి ఏడవడం సెట్ అవుతుందా? ఏడ్చినట్టుంటది, అదే ఏడుపు ఎట్లుంటుంది, ఏడినట్టుంటది. అంటే ఐ థింక్ ఏడుపు సెట్ అవ్వచ్చు నాకు తెలిసి నా ఫేస్ కి. దీంట్లో నేను చూసినప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే బాగా నవ్విపించినోడు ఒకసారి ఏడిస్తే జనాలు కనెక్ట్ అయ్యారు, చాలా కనెక్ట్ అయిపోతారు. సో ఫర్దర్ గా ప్లాన్ చేయండి అయితే నెక్స్ట్. సో ఈ ఇంటర్వ్యూని ఒక ఆడిషన్ వీడియో, నెక్స్ట్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి వీడియో. సరే ఓకే, అది సర్లేండి, ఇంతసేపు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అదొకటి ఎగ్జామ్షన్ ఇచ్చేస్తాము. రోటీ కప్లా రొమాన్స్ హుక్ స్టెప్ తో క్లోజ్ చేద్దాం. హుక్ స్టెప్ నాకు రాదండి, నాకు రాకనే వాళ్ళు ఎన్ని టేకులు తీసుకుంటారు. మీ మూవీలో హుక్ స్టెప్ అండి రోటీ కప్పడా రొమాన్స్. ఫైనలీ సక్సెస్ పార్టీ ఎలా ఉంది? సక్సెస్ పార్టీ బానే అయింది, మా ప్రొడ్యూసర్ ఇచ్చిండు. ప్రొడ్యూసర్ ఇచ్చారు, ఓకే. అంటే ప్రమోషన్స్ కి అది వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంజాయ్ చేశారా, ఇంకా చేయగా ఇన్ని ప్రమోషన్స్ ఉన్నాయరా నాయన మాకు అనుకున్నారా? అట్లేమి ఉండదు, అంటే ఇంటర్వ్యూస్ కానీ కాదు, పబ్లిక్ ఇంటరాక్షన్ కి వెళ్తాం కదా, అసలు ఫస్ట్ అనిపిస్తుంది లోపల ఏదో తిరుగుతున్నట్టు, ఏం చేయాలి ఇప్పుడు అని. ఒకసారి పోయి మైక్ పట్టుకుందని వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కి అసలు మొత్తం తిరుగుతుంది అని, అదొక పెద్ద క్వశ్చన్ వచ్చేది మాకు. ప్రమోషన్స్ మేము పెద్దగా ఏమీ ఫీల్ అవ్వలేదు, చాలా ఎంజాయ్ చేసినాం యాక్చువల్గా ప్రమోషన్స్. అందరం గ్రూప్ లాగా ఉండే కదా యాక్టర్స్ అందరూ, ఒక్కరు ఇద్దరు అంటే కొంచెం బోరింగ్ ఉండేదేమో. 5-6 మెంబర్స్ ఎప్పుడు లాంగ్ టైం ట్రావెల్ చేశారు కాబట్టి ఈజీ ర్యాపో క్లోజ్నెస్ ఉంటుంది. సో మీరు అయితే హుక్ స్టెప్ చూపించాలంటారు ఇంకా? సరే, చాలా అప్సెట్ అయ్యే వాళ్ళు. ఆ రీల్ ఉంది కదా, అదే మళ్ళీ ఓకే. సో ఫర్దర్ ప్రాజెక్ట్స్ కి విష్ ఆల్ ద బెస్ట్ అండి. హోప్ఫుల్లీ మీరు నిజంగానే ఒక రోజు పాన్ ఇండియా స్టార్ అయిపోయాక కూడా స్టిల్ మేము ఇంటర్వ్యూకి పిలిస్తే మా కాల్స్ ని యాటిట్యూడ్ లాగా పక్కన పెట్టొద్దు, రెస్పాండ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this time. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.